నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలు, అలాగే నేడు పంచాంగ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మసరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 2/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 5:53. తిథి చవితి ఉదయం 9:14, నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి తెల్లవారుజామున 12:52, యోగం శివ ఉదయం 9:14, సిద్ధ రాత్రి తెల్లవారుజామున 6:06, కరణము విష్టి ఉదయం 9:14, భవ రాత్రి 8:02, రాహుకాలం సాయంత్రం 4:27 నుంచి 5:53, గుళికాలం మధ్యాహ్నం 3:02 నుంచి 4:27, యమగండం మధ్యాహ్నం 12:11 నుంచి 1:36, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:34, దుర్ముహూర్తం సాయంత్రం 4:22 నుంచి 5:07, అమృతకాలం రాత్రి 8:24 నుంచి 9:53, వర్జ్యం ఉదయం 11:28 నుంచి 12:58. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అవి కూడా మిత్రుల కొరకు కొంత ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా మీకున్న అలవాట్లని కొంత నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళకపోతే అనవసరంగా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యరీత్యా వీలైనంతవరకు అలవాట్లని నియంత్రించుకుంటూ ఆలోచనలను పెంచుకుంటూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ స్థిరాస్తుల పెట్టుబడుల విషయాల్లో కానీ కరెక్ట్గా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల నుంచి, అంటే దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులు కానీ లేకపోతే మీకు ఎవరన్నా ముఖ్యులు ఎవరైనా సరే వారితో చక్కగా ఫోన్లో సంభాషించడం లాంటిది, వారితో చర్చలు జరుపుతూ మంచి నిర్ణయాలు కొత్తవి తీసుకోవడం, ఆర్థికపరమైన అంశాల మీద ఎక్కువ దృష్టి సారించడం, దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైన విషయాల్లో అంటే మిత్రుల ద్వారా కానీ లేకపోతే తోబుట్టువుల ద్వారా కానీ ఆర్థిక సంబంధమైన విషయాలలో కొన్ని ఆశాజనకమైన మార్పులు మీకు మానసిక ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం భావన చేయొచ్చు. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రం మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు, అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే వారి వృత్తికి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన విషయాలలో కానీ దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తుల సహకారంతో నూతన అవకాశాలు లభ్యమయ్యేట్టుగా ఉండేందుకు అవకాశం ఉన్న రోజు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా మీ ఆలోచనలు, క్రియేటివిటీ ఉపయుక్తంగా ఉంటూ మీరు ముందుకెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా వృత్తికి సంబంధించిన అవకాశాలు కొంత ముందుకు జరుగుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా నూతన అవకాశాలు అంటే వృత్తిపరమైన విషయాలలో దూర ప్రదేశాల నుంచి వ్యక్తులతో సంభాషణలు, ఇంతకుముందు రావాల్సిన ధనం ఏదన్నా ఉన్నట్లయితే మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వృత్తికి సంబంధించిన ధనాదాయాలు ఏదన్నా ఉన్నట్లయితే దూర ప్రదేశాల్లో ఉన్న వ్యక్తుల ద్వారా రావాల్సినది ఈ రోజున వచ్చేందుకు అవకాశాలు లాంటివి. అలాగే విదేశీ వ్యక్తులతో ఈ రోజున సంభాషణలు జరపడం, వారితో ఆలోచించి నూతన వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాలు
కొంతవరకు ముందుకు జరగడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు. అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారి విషయానికి వస్తే ఈరోజు వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూద్దాం. మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ, కొత్త వ్యక్తుల జోక్యం మానసిక ఘర్షణని పెంచే విధంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యం ఉన్నప్పటికీ దాన్ని మీరు కొంత గమనించకుండా ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది లభ్యమయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలలో ఆకస్మిక ఖర్చులు అయినప్పటికీ అవి కొంతవరకు మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆలోచనలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ తెలియని నిరుత్సాహంతో వాళ్ళు కొంతవరకు ఆ యొక్క ప్రయత్నాలు అంటే తన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కొంత ఆపుకుంటూ వచ్చినా ఇప్పటిదాకా. ఇప్పుడు సంఘంలో నూతన వ్యక్తుల పరిచయాలు, ఆ వ్యక్తుల పరిచయాల వల్ల మీకు ఆర్థికంగా ఉపయోగకరంగా ఉండడం ఒకటి. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల ముఖ్యంగా మీకు వేరే వ్యక్తులు అంటే ఏంటంటే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయంలో కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అంటే మీరు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అవతల వాళ్ళ నిర్ణయాలు ఉండకపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ భాగస్వామి వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామితో కలిపి మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది చాలా వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో ఆలోచనలు చేస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి నూతన అవకాశాలు లభించడం అనేది, ఆరోగ్య శ్రద్ధ మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అలాగే మీకు మానసిక బలంతో కొన్ని ప్రయత్నాలతో మీరు ఎలాగైనా జయించడానికి చేసే కార్యక్రమాల్లో శత్రువుల మీద మీరు ఇది సాధించడానికి చేసే ప్రయత్నాల్లో మీరు కీలకంగా ఎక్కువ నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. రహస్య శత్రువుల వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య రీత్యా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. పోటీలలో విజయాన్ని సాధించే విధంగా కృషి చేస్తూ అనుకున్న విధంగా మీ ఆలోచనలని ఆచరణలో పెడతారు. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు వికసిస్తాయి. అలాగే ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామితో కలిసి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి చేసిన ప్రయత్నాలు ఇంతకుముందు చేసిన వాటికి చక్కటి ఫలితాలు లభించడం అనేది, నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. కానీ సంతానం విషయంలో మాత్రం వారు కొత్త రకమైన అలవాట్లకి లోను కాకుండా వీళ్ళంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీడియా మొదలైన వాటిల్లో అంటే సోషల్ మీడియాలో ఎక్కువ శాతం సమయాన్ని కేటాయించడం వల్ల విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ వీళ్ళంత జాగ్రత్తలు అవసరం అవుతాయి. ధనస్సు రాశి. మా ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా వాహనాలు నడిపే వాళ్ళు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలు నడపాలి. ఎందుకంటే వాహన సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న రీత్యా, అలాగే నూతన గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేయడం లాంటివి, అలాగే వ్యక్తిగతంగా వృత్తిలో ఒక ఉన్నత స్థానంలో ఉండే స్త్రీలతో మీకు చక్కగా మీ వృత్తికి సంబంధించిన పనులకి సంబంధించి కొంతవరకు అది ముందుకు జరగడం, విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో కొంత శ్రద్ధ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాలాన్ని దుర్వినియోగపరుచుకోకుండా
మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. అవకాశం ఉన్నట్లయితే శ్రీ హయగ్రీవాయ నమః అనే శ్లోకాన్ని పఠించడం కూడా చాలా మంచిది. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున వ్యక్తులతో విభేదాలు లేకుండా ఆశించిన ఫలితాలను పొందడానికి అనుకూలమైన సమయంగానే మనం భావించవచ్చు. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ కలిసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే వ్యాపారానికి సంబంధించి మీకు సంకల్ప బలం పెరగడం, దానికి సంబంధించి నూతన నిర్ణయాలు, కమ్యూనికేషన్ బాగుంటుంది. చక్కగా మాట్లాడే పనులని మీరు నెరవేర్చుకుంటూ ముందుకు పెడతారు. ప్రయాణాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో మోసానికి గురి కాకుండా, అనవసరమైన ఖర్చులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మా కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ఈ కుంభరాశి వాళ్ళకి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అనుకోని అవరోధాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా అది కూడా మాటల వల్ల కానీ, వాగ్దానాల వల్ల కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. మాటలను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో తల్లిదండ్రుల యొక్క సహకారం అనేది లభించడం, అలాగే జీవిత భాగస్వామితో వారి యొక్క సహాయ సహకారాలతో కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే కుటుంబంలోని వ్యక్తులకు ఏదన్నా పోటీలకు సంబంధించిన పరీక్షల్లో పాల్గొనడం అనేది, దానికి సంబంధించి చక్కటి అవకాశాలు లభ్యమవ్వడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా కొంత నాయకత్వ లక్షణాలు, పౌరుషాలు పెరగడం, అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు అవతల వాళ్ళకి మొండిగా కనబడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మిత్రుల యొక్క సహకారం అనేది లభ్యమవ్వడం, ఆకస్మికమైన ప్రయాణాలకు కూడా అవకాశం ఉండడం, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, విదేశాల్లో ఉండే సంతానంతో మీరు ఆలోచనలు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కానీ మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు. అలాగే మీతో పాటు వృత్తిలో ఉండే వాళ్ళు ఎవరన్నా అంటే మీ కొలీగ్స్ మొదలైన వాళ్ళతో ఈ రోజున కొన్ని చర్చించి మీ యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వారు కూడా ముందుకు వెళ్లే రోజుగా ఒకటి మనం భావన చేయొచ్చు. మా ద్వాదశ రాశుల అందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేయండి. ఈ రోజున ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా పరిహారం విషయం తీసుకున్నట్లయితే ప్రతి వాళ్ళు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించడంతో పాటు ఆ దైవాన్ని ప్రార్థించడంతోనే వాళ్ళు ముందుకు పెడతారు. అది బాగుంది. ఒకవేళ అలా గనక కాకపోయినా ఇంకా అవకాశమో ఆసక్తి కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా సరస్వతీదేవి ఆరాధన చేయడం, సరస్వతీదేవికి సంబంధించిన దేవాలయాలు ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళడం అనేది, అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో వ్యక్తి యొక్క అన్ని రకాలైన ఆటంకాలు అధిగమించడానికి, విద్యాపరమైన అభివృద్ధికి, దాంతోపాటుగా అన్ని విషయాల అభివృద్ధికి, మనశ్శాంతికి మొదలైన వాటికి సరస్వతీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి, అలాగే ఆమెకు సంబంధించిన దేవాలయాలు ఇవన్నీ కూడా దర్శించినట్లయితే అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇది అనుకూలతని ప్రసాదిస్తుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కనుక అన్ని తమకే వర్తిస్తాయని భావించకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల్ని ఈ యొక్క పరిహారాలు అంటే చిన్న దైవ దర్శనంతో కానీ, శ్లోకాలతో కానీ మొదలైన వాటితో అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం గనక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజున మనకి వసంత పంచమి, అదే శ్రీ పంచమి, అదే మదన పంచమి. అంటే ఈ రోజున అందరూ కూడా ఈ యొక్క మన ముఖ్యమైన సరస్వతీదేవికి సంబంధించిన పూజ చేసుకునే అపురూపమైన రోజులు. అంటే సరస్వతీదేవి అంటేనే విద్యకి సంబంధించిన ప్రధాన దేవతగా మనం కొలుస్తాం. అంటే ఆవిడ యొక్క ఆశీస్సులు ఉంటేనే, ఆ వాగ్దేవి కరుణా కటాక్షాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా వ్యక్తులకి అన్ని విధాల విద్యాపరంగా, వాక్శుద్ధిపరంగా, అలాగే రాత నైపుణ్యాలు అన్నిట్లోనూ కూడా వ్యక్తులు అన్ని విధాల ముందుకెళ్ళడానికి ఆమె యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా కావాలి. కాబట్టి ఈ రోజున ఈ తప్పనిసరిగా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం, ఇంట్లో కూడా పూజ చేసుకోవడం అనేది మొదలైనవన్నీ చేసుకుంటారు. చాలామంది తమ తమ పుస్తకాలని అమ్మవారి దగ్గర పెట్టి
అంటే పెన్ను మొదలైనవి అమ్మవారి దగ్గర పెట్టి మొదలైనవి చేయడం, మరికొన్ని చోట్ల అక్షరాభ్యాసాలు ఈ రోజున మూకుమ్మడిగా చేసుకోవడం అనేది, ఇవన్నీ దేనికంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడు విద్యాపరమైన అభివృద్ధి అనేది వ్యక్తికి ఏర్పడుతుంది. అంటే వ్యక్తికి ధనంతో పాటు ధైర్యంతో పాటు విద్య కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి విద్య అనేది రావడానికి ముందు జ్ఞానం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఆ జ్ఞానాన్ని అందించే ఆ మాత యొక్క ఆశీస్సులు లభించడానికి ఈ రోజున తప్పకుండా ఈ యొక్క తిథి చేస్తారన్నమాట. ఇవాళ ఆవిడ పుట్టినరోజులాగా చేసుకుంటూ వస్తారు. అయితే దీనికి రకరకాల పేర్లను మనం చెప్పాం. మదన పంచమని చేస్తారు కొన్ని చోట్ల, బెంగాల్ మొదలైన చోట్ల. ఎందుకంటే ఇక్కడ వసంతోత్పత్తి అంటే వసంతానికి ఆరంభంగా, అంటే రాబోయేదానికి చెట్లు చిగురించడానికి టైం స్టార్ట్ అవుతున్న రోజులాగానే ఇలా రకరకాలుగా అమ్మవారిని ప్రార్థించుకుంటూ ఓ పక్కన సస్యాల్ని అందించే వసంతుణ్ణి, అలాగే ఈ యొక్క రతీదేవిని కూడా ప్రార్థించి పతివ్రత అయిన ఆవిడ్ని, అలాగే ఈ కామదేవుణ్ణి, వీళ్ళందరినీ ప్రార్థించడం వల్ల ప్రేమాభిమానాలు కూడా వృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో దీన్ని మదన పంచమి అని కూడా అంటారు. అయితే ఇంత విశిష్టత కలిగిన ఈ రోజున అమ్మవారు చాలా ప్రశాంతంగా, అమ్మవారు ఎప్పుడు కూడా చక్కని తెల్లని వస్త్రాలతో, చేతిలో వీణ, అలాగే ఒక చక్కటి దాంట్లో కూర్చొని ఉండి ఆవిడ యొక్క ఆశీస్సులు వ్యక్తులకి లభ్యమవ్వడానికి చాలామంది ఆవిడకి సంబంధించి ఈ రోజున శ్లోకాలు, అష్టోత్తరాలు, దేవాలయ సందర్శనతో పాటుగా మొదలైనవి చేసిన అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు అతి తక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా సరస్వతీదేవికి సంబంధించిన దేవాలయాల్లో అతి ముఖ్యమైనది ఆవిడే స్వయంగా అక్కడ నిలబడిపోయి ఉన్న దేవాలయమైన ఒక చక్కటి దాని గురించి ఒక ఆలయ విశిష్టతని ఈ రోజున మనం మాట్లాడుకోవాలి. అదేంటి అంటే మనం కనుక చూసినట్లయితే కర్ణాటక స్టేట్లో కనుక చూస్తే అక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో చక్కగా కాఫీ తోటల మధ్యలోంచి మనం కనుక వెళ్ళిపోతుంటే అక్కడ శృంగేరి, ఆ శృంగేరి అనేది సాక్షాత్తు అమ్మవారిని అక్కడ అమ్మవారే స్వయంగా అక్కడ ఉన్న ప్రదేశంగా చెప్తారు. చాలా 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 విశేషాలు కలిగిన ఆ దేవాలయం, ఆ దేవాలయంలో దర్శించవలసిన ప్రదేశాలు, అలాగే ఆ దేవాలయం చుట్టుపక్కల ఇంకేమన్నా ప్రదేశాలు ఉన్నాయా మొదలైన విషయాలకు సంబంధించి కొంతవరకు మనం ఇక్కడ క్లుప్తంగా మాట్లాడుకుందాం. శృంగేరి అన్న మాట శృంగగిరి అనే దాని నుంచి వచ్చింది. అంటే మనం కనుక పురాణాల్లో చూసినట్లయితే ఋష్యశృంగుడు అని చెప్పి ఒక ముని, విభాండక యొక్క పుత్రుడిగా, ఆయనకి జింకకి పుట్టిన ఒక విభాండక మహాముని యొక్క పుత్రుడిగా ఈయన జన్మించటం అనేది, ఆయన నడయాడిన ప్రదేశంగా, అక్కడ ఆయన తపస్సు చేసుకున్న ప్రదేశంగా దాన్ని శృంగగిరి అంటారు. శృంగము అంటే కొమ్ము అని అర్థం. అక్కడ ఆ ఋషిపుత్రుడిగా జన్మించిన ఆయనకి, ఈ ఋష్యశృంగుడికి తల మీద చిన్న కొమ్ములా ఉంటుంది. మనం కనుక చూసినట్లయితే కొమ్ముతో ఉన్న ఒక ఋషిని మనం చూస్తూ ఉంటాం మామూలు యొక్క ఇమేజెస్ ఎక్కడ చూసినప్పుడు. ఆయనే ఋష్యశృంగుడు. అంటే ఒక జింకకి, శాపవశాత్తు భూమి మీద తిరుగుతున్న ఒక జింకకి ఈ యొక్క విభాండక మహర్షికి మధ్య జన్మించిన ఆ యొక్క వ్యక్తి ఆ ఋష్యశృంగుడు. ఆయనకుండే అపురూపమైన విషయం ఏంటంటే ఆయన ఎక్కడ నడయాడితే అక్కడ వర్షాలు సస్యశ్యామలం అవ్వడం, అదంతా భూమి అంతా చక్కటి గ్రీనరీగా ఉండడం, అది ఆయనకున్న విశిష్టమైన ఇదనమాట. ఆయన చిన్నప్పటి నుంచి కూడా తండ్రి చాలా చక్కగా అసలు వ్యక్తులతో సంబంధం లేకుండా చాలా జాగ్రత్తగా ఎలాగ పెంచడం జరిగిందంటే అన్ని శాస్త్రాలు తెలిసినా నేర్పించినా, ఆయన్ని నేర్పించిన దాంట్లో ఆయనకి స్త్రీ పురుషులు యొక్క డిఫరెన్స్ కానీ, స్త్రీలు ఇలా ఉంటారు అని అవేమీ తెలియకుండా ఇంకో వ్యక్తిని చూడకుండా పెరగడం జరిగింది. ఆ పెరుగుతూ ఆయన వచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో ఒక పక్క ప్రదేశంలో వర్షాలు లేకపోవడం వల్ల అక్కడ మహారాజు ఆ సమయంలో ఇక్కడ దశరథుడికి కూడా ఆయన స్నేహితుడు, మిత్రుడు. ఆయనకి తెలిసి ఎలాగైనా సరే వర్షాలు రావాలంటే ఈ యొక్క వ్యక్తి రావాలి మన దానికి, ఈ ఋష్యశృంగుడు వస్తేనే వస్తాయని తెలిసి దానికోసం ఆయన రకరకాల ప్రయత్నాలు చేయించి మొత్తానికి ఆయన్ని రప్పించి ఆయన ద్వారా వర్షాలు కురిపించే విధంగా చేయడం. అది చాలా పెద్ద కథ. దాంట్లో మాత్రం ఆయన వచ్చి ఇక్కడ ఆయన రాకతోనే వర్షాలు కురవడం వల్ల తన కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహం చేయడం. అలా చేసిన తర్వాత మళ్ళీ తండ్రి వచ్చి విభాండకుడు వెనక్కి వచ్చి ఇక్కడ పుత్రుడు కనబట్టలేదేంటి అని చూసి ఇక్కడ ఉన్నాడని తెలిసి కుమారుడిని మళ్ళీ ఆమెని, ఆ యొక్క కోడల్ని ఇద్దరిని తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళడం. ఇక్కడ ఇద్దరూ కలిసి చాలా కాలం తపస్సు చేయడం జరిగింది. ఎవరు? విభాండక మహర్షిను ఈ యొక్క ఋష్యశృంగుడు ఇద్దరు కూడా విడివిడిగా శంకరుడి యొక్క ఇవి పెట్టుకొని పూజలు చేస్తూ మొత్తానికి ఆ లింగాల్లోనే వాళ్ళు కలిసిపోవడం అనేది ఈ యొక్క శృంగగిరి, శృంగగిరి అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఇలా చెప్తారు. అయితే ఇక్కడ ఈ యొక్క ఋష్యశృంగుడు చేసిన ప్రదేశాన్ని కిగ్గే అంటారు. అది జస్ట్ మన శృంగేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ శృంగేరి. అలాగే ఈయన చేసిన పూజ
ఇది మలహనికరేశ్వర స్వామి ఆలయం అని చెప్పి ఇది జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన యొక్క టెంపుల్ నుంచి బయటకు వస్తే. ఇదే చేసిందేమో విభాండక మహర్షి. ఇలాగ ఆ విశిష్టత ఉన్న ఈ దేవాలయంలో ఉండే విశిష్టతలని మనం ఇక్కడ కనుక చెప్పుకుంటే క్లుప్తంగా అక్కడ చూడవలసిన ప్రదేశాల్లో తోరణ గణపతి అనే ఒక దేవాలయం ఉంటుంది, అదొకటి చూడాలి. అలాగే అది దాటిన తర్వాత ఈ యొక్క శంకరాచార్యుడిని పెట్టిన మండపం లాంటిది ఒక పెద్ద దేవాలయంలో పెట్టారు. అది 2011లో పెట్టడం జరిగింది. అది దాటి కొంచెం ముందుకెడితే మనకి శారదాంబ దేవాలయం చాలా 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 మెయిన్. దానికంటే ముందు అక్షరాభ్యాస మండపం అని ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వ్యక్తులు వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని చాలా విశేషంగా కీర్తిస్తారు. అక్కడ కనుక అక్షరాభ్యాసం చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందని. అలాగా అది అక్కడ అమ్మవారు ఉభయ భారతి రూపంలో మండవమిశ్రుడితో ఆయనతో కలిపి అక్కడ శంకరాచార్యుడితో ఇది చేసి మొత్తానికి అక్కడ అమ్మవారిని ఆయన ప్రతిక్షేపించాడు. ఆవిడ యొక్క పూర్తి రూపమే ఒరిజినల్గా అక్కడ ఆవిడ ఇదవ్వడం జరిగింది. కనుక ఆవిడ చాలా చాలా విశేషమైన దేవాలయంగా ఇది చెప్తారు. ఇది ఇక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసాల విషయంలో కానీ అక్కడ శంకరాచార్యులు తన యొక్క విషయాన్ని ఎక్స్టెండ్ చేసి అక్కడ ఒక మఠంగా ఆయన స్థాపించి అది ఆయన తిరిగిన ప్రదేశాల్లో చాలా విశిష్టమైంది. అక్కడ కప్ప శంకర దేవాలయం అని చెప్పి కూడా ఉంటుందంటే కప్పకి ప్రెగ్నెంట్గా ఉండే కప్పకి ఒక నాగుపాము రక్షణ ఇస్తున్నట్టుగా ఉంటే ఈ ప్రదేశం చాలా ఉన్నతమైంది, ఇక్కడే నేను చెయ్యాలి, ఇక్కడ ఋషశృంగుడు వీళ్ళందరూ కూడా జపం చేసిన తపస్సు చేసిన ప్రదేశం అని అంత విశిష్టమైన ప్రదేశంలో ఆయన అమ్మవారిని నెలకొల్పారు. అది తప్పకుండా చూడవలసిన అమ్మవారి దేవాలయం. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా అమ్మవారిని చూడ 3 సార్లు నిజరూప దర్శనం జరుగుతుంది అమ్మవారిది. ఆ సమయంలో చూసిన బంగారు మండపంలో అమ్మవారిని ప్రతిక్షేపించడం చాలా చాలా అక్షరాభ్యాసాలకి నిలయమైన ఆ ప్రదేశానికి వెళ్ళి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, మనం చెప్పుకుంది చాలా క్లుప్తమైన సమయం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.